అమ్మమ్మ ఇలా ఉంది? మత్తిచ్చి తీసుకొచ్చినట్టున్నారు. బాబా గారు ఇది ఇచ్చారుగా. స్పృహలోకి వచ్చింది. త్వరగా తీసుకెళ్తాం పదా. అమ్మమ్మ, అమ్మమ్మ, అదిగో లక్ష్మి. అదిగో అత్తయ్య గారు. ఈ మాయలో ఏదో మాయ చేసుంటారు. రండి మావయ్య. అత్తయ్య గారు. మంగా, ఇదేంటి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరు నాకు తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఎలా తీసుకురాగలిగారు? ఇంకెవరమ్మమ్మ? ఒక్కసారి వాళ్ళ అవతారాలు బాగా చూడు. నీకు మత్తిచ్చి స్పృహ తప్పించి ఇక్కడికి తీసుకొచ్చారు. అర్థం కావడం లేదా? ఏమే లక్ష్మి, నువ్వేనా నన్ను తీసుకొచ్చింది? నువ్వేనా అని అడుగుతావేంటమ్మమ్మా? అంతా కలిసే ఈ వ్యవహారం నడిపారు. స్వర్ణ, అరవకు, నువ్వు అరవకు. ఏమిటి ఏమిటి ఇదంతా? ఏం చేశారు? నన్నేం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు? ఎంత అమాయకురాలివి మంగా. నీకు మత్తు మందిచ్చి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదా? ఆహా, తమరికి మాత్రం అర్థమైందేంటో. నిన్ను సమర్థించినంత కాలం బాగానే ఉంది. కాస్త ఈ మధ్య నాకు అనుకూలంగా మారి నా మాట వింటూ నా మీద కాస్త ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేక మనసు మార్చే యంత్రమో తంత్రమో హోమాలో చేయిస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.